నమస్తే అన్న, అందరికీ నమస్కారం. తిరుపతి మరియు కువైట్ మధ్య విమానాలు నడపాలని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. త్వరలో మేము తిరుపతి మరియు కువైట్ మధ్య విమానాలు నడుపుతాము. తిరుపతి కువైట్తో పాటు పలు దేశాలకు విమానాలు నడుపుతాము. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిలుపుతామని చెప్పేసి ఆయన ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దీని పట్ల కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పటికే చాలా ప్రభుత్వాలు మారిపోయాయి, సీఎంలు మారిపోయారు, అలాగే కేంద్ర మంత్రులు కూడా మారిపోతూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు, కానీ దాన్ని ఇప్పటి వరకు ప్రారంభించింది లేదని చెప్పేసి 2016-2017 మధ్య తిరుపతి విమానాశ్రయానికి ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు వచ్చినా సరే కానీ దాదాపు 10 సంవత్సరాలు అవుతూ ఉన్నా సరే కానీ ఇప్పటికి కూడా విమానాలు నడపడం లేదని చెప్పేసి ప్రవాసాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈ విషయాన్ని ప్రకటించడంతో అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లోని ప్రవాసులు అయితే చర్చించుకుంటూ ఉన్నారు. ఈసారైనా సరే కానీ తిరుపతి మరియు కువైట్ మధ్య విమానాలు నడుస్తాయా లేదని చెప్పేసి సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ విమానాలు ప్రారంభమైతే కానీ చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎక్కడికి వెళ్లకుండా రేణిగుంట తిరుపతి విమానాశ్రయం నుంచే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు రావచ్చు అన్నమాట. ఎందుకంటే చెన్నై విమానాశ్రయానికి వెళ్ళినా సరే కానీ, బెంగళూరు విమానాశ్రయానికి వెళ్ళినా కానీ ఇతర రాష్ట్రాల మీద ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అవమానాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటినన్నిటినీ తట్టుకొని కుటుంబం కోసం దేశానికి అయితే వస్తూ ఉన్నారు. త్వరలో రేణిగుంట విమానాశ్రయం ప్రారంభం కావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.